ఎలక్షన్ రోజు ఏదైతే స్లిప్స్ ఇచ్చారో ఆ స్లిప్స్ తీసుకొచ్చి బూత్ వారికి రావాలి అనేది ఎలక్షన్ రోజు వారికి వాళ్ళు పబ్లిసిటీ చేయాలని దురాలోచనతో ప్రింటింగ్ చేసి ఇంటింటికి పంపేయడం లాస్ట్ మినిట్ వారికి. దీంతో పాటు వాళ్ళు ఒక ఫోల్డర్ కూడా ఇచ్చారంట, ఆ ఫోల్డర్ కూడా తీసుకొచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏదన్నా కొద్ది పీడిఎఫ్ గానే విజువల్స్ వస్తే ఇమీడియట్ ఇక్కడే లైవ్ లో ఉన్న అర్థం చేయడానికి ఈ రోజు మేమే చైర్మన్ మీడియా సెల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దయాకరణ గారు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకటం నలుగురం కలిసి వారికి ఫిర్యాదు చేసామంటే మా ఉద్దేశం పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి. ఈ వైలేషన్ అనేది తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునే విధంగా ఎలక్షన్ జరిగి ఎవరికి వాళ్ళు తీర్పు ఇచ్చినా కూడా అది ఓకే అనే విధంగా ఉండాలి. కానీ ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు మతపరమైన ప్రచారం కావచ్చు, మెయిన్ గా ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించినట్టయితే ఏదైతే పోలింగ్ స్లిప్స్ ఇస్తున్నారో అది చాలా తప్పు. కేవలం క్యాండిడేటే కాదు, పార్టీయే కాదు, ఇలాంటి కంపెనీలు ఎవరైతే తయారు చేసి ఇంటింటికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇస్తున్నారో వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఎలక్షన్ సిస్టమ్ లా ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదని. అయినా కానీ వారు పెట్టి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫోటో పెట్టి మరీ ఇంటింటికి ఇస్తున్నారంటే ఈ రోజు వారు ఎంత ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అనేది ఆలోచించాలి. బహిరంగంగానే వాళ్ళు సోషల్ మీడియా అన్ని అకౌంట్స్ లో ఏదైతే ప్రచారం చేస్తారో అవన్నీ పబ్లిక్ చేస్తున్నారంటే వారిని ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రోజు రిటర్నింగ్ ఆఫీసర్ గారి కంప్లైంట్ ఇచ్చాము. ఎంతైతే బడ్జెట్ అలొకేట్ చేశారో ఎలక్షన్ క్యాండిడేట్ కి ఆ ఎలక్షన్ కాకే ఖర్చు పెట్టాలి, దానికన్నా ఎక్కువైతే వారిని డిఫాల్ట్ చేయాలని కూడా కోరడం గురించే ఇవన్నీ సిస్టమ్ చేశాం. ఈ రోజు రాష్ట్రంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఈ ఎలక్షన్ లో ఆదర్శంగా మా పార్టీ ఈ రోజు ప్రజలందరూ డిసైడెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని బలపరిచి ఆశీర్వదించి వారికి సేవ చేసే అవకాశం కల్పించాలని ఎక్కడికి వెళ్లినా కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ ని గెలిపియాలి, వారైతేనే డెవలప్మెంట్ అవుతుందని ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. మాకు వారి మీద ఇలాంటి దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు పాల్పడుతున్నారంటే కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి గెలవకుండా తొండిదారులు చేయాలంటారు. కానీ ఎన్ని తొండిదారులు చేస్తే దానికి పనిష్మెంట్స్ ఉంటుంది. ప్రజలు ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉంటుందని ఈ మీడియా ద్వారా మీ దగ్గర ఎవిడెన్స్ ఏమన్నా మీడియాకి ఇస్తాం, మాకు అన్ని ఖచ్చితంగా ఇస్తాం. అన్ని మీడియాలో మీకు వాళ్ళ ఇక్కడ ఏ అకౌంట్ లో చూసుకున్నా కూడా వాళ్ళు పెట్టింది గ్యారంటీ. నేను రిటర్నింగ్ ఆఫీసర్ గారిని కూడా కోరేది ఏంటంటే ఇలాంటి సిస్టమ్ కరెక్ట్ కాదు. ఏదైతే కంపెనీలు ఈ విధంగా అవుట్ సోర్సింగ్ ద్వారా ఇంటింటికి ఇస్తున్నారో పోలింగ్ స్లిప్స్ వారి మీద కఠిన చర్య తీసుకోవాలని మీడియా ద్వారా వారికి కూడా పర్సనల్ గా చెప్పి చేస్తున్నారు. ఎందుకంటే మేము చేస్తలేము, వేరే వాళ్ళు చేస్తున్నారని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పే అవకాశం ఉంది కాబట్టి అలా జరగకుండా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్రమాలు చేయడమే కాదు, ప్రతిపక్షం మేము అక్రమాలు చేస్తామని చెప్పి నిరూపిస్తున్న పార్టీగా ఇలా మనం టీఆర్ఎస్ పార్టీ నుంచి చూస్తున్నాం. ప్రత్యేకించి కోల్ చిట్టీలకు సంబంధించిన అంశంలో మీరు చూస్తే ముందుగానే నవీన్ యాదవ్ కోల్ చిట్టీలు పంచిండు అని చెప్పేసి ప్రచారం చేసిన వీళ్ళు మరి ఇప్పుడు ఇట్లా దొంగతనంగా మిషన్లు ఎక్కడి నుంచి తెచ్చిరో తెలియదు, మరి యాడ్ నుంచి ప్రింట్ కొట్టిరో తెలియదు. ఎలక్షన్ కమిషన్ కాకుండా దొంగ మరి ఏమంటారు పోల్ చిట్లు ఎందుకు పంచుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా, బయట పొంకనాలు కొడుతున్నాడు కేటీఆర్ బాగా. ఏది మీరు సరైన అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు అట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు ఇట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు ఇట్లా అని చెప్తున్నారు. మీరు ఇలా ఇచ్చిన అభ్యర్థి ఎట్లాంటి వాళ్ళైనా కూడా మీరు ఆమెతో ఎందుకు దొంగతనం చేపిస్తున్నారు? మీరు చేసి ఆమెకి ఎందుకు నష్టం చేకూరుస్తున్నారు? అసలు ఆ క్యాండిడేట్ గెలవాలని మీకే లేనట్టుగా ఓపెన్ హ్యాండిల్స్ లో పెడుతున్నారు వాళ్ళు. ఇలా చర్చిలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేసి లేకపోతే ఇతర గుళ్లకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేయించాల్సింది ఎవరు సలహాల మేరకు వస్తుంది? అది కేటీఆరా, హరీష్ రావా? మరి ఎవరు వీళ్ళని పురమాయిస్తున్నారు? ఇది పోతే ఎలక్షన్ కమిషన్
ఆబ్జెక్షన్ చెప్తుంది, కోడ్ ఎఫెక్ట్ అవుతుందని తెలిసినాక కూడా వాళ్ళు అట్లా చేయడం వెనుక ఉద్దేశం ఏంది అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతోనా మరి ఎట్లా? కాబట్టి అలా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని తెలిసినాక వాళ్ళు చెయ్యని పిచ్చి నాటకాలు లేవు, ఇట్లాంటి ఎన్నో. ఇంకో అంశం కూడా మీరు చూసిండ్రు కదా, ఇలాంటివన్నిటితో మీరు గెలుస్తారని కలలు కనకండి. ఇలా మేము అంటున్నాం, నిజాయితీగా ఎలక్షన్ చేసి గెలిస్తే మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటారు, కానీ ఓడిపోతామని తెలిసి ఎలక్షన్ నే ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. ఇక మళ్ళీ దానికొకటి ఇక ఎట్లాంటి అంటే అక్కడ నియోజకవర్గంలో పెట్టాల్సిన ఏమో నియోజకవర్గంలో పెట్టుకుంటూ బయట కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఆటో సంఘాలు ఇట్లా అని చెప్పి బయట పెడుతున్నారు. దాని మొత్తం ఇంపాక్ట్ రావాలని చెప్పేసి అంటే కోడ్ ఎఫెక్ట్ కాకుంటుంటానికి హైదరాబాద్ చుట్టుపక్కల అంతటా కూడా మేము ఏది చేసినా చెల్లుతుంది, మేము ఏది చేసినా నడుస్తుంది, లేదా మేము ఇదే రకంగా చేస్తామని ఒక అహంకారపూరిత వైఖరితోటి చాలా స్పష్టంగా ఇవి చేస్తున్నట్టు కనబడుతుంది. దానితో పాటు ఏ న్యూస్ పేపర్లో అన్నా కూడా, ఏ న్యూస్ పేపర్ అన్నా గానీ, ఛానల్ గానీ వివరించినప్పుడు అందరి అభ్యర్థుల గురించి రాయాల్సిన ఒక బాధ్యత ఆ ప్రచారం చేస్తున్న ఆ పేపర్ల పైన ఉంటది. ఈ రోజు నమస్తే తెలంగాణ గానీ, టీ న్యూస్ గానీ, వారికి సంబంధించిన ఛానల్స్ లో, పేపర్స్ లో కూడా అది కేవలము వాళ్ళ సొంత ఎజెండా కోసము, వాళ్ళ సొంత ప్రచార మాధ్యమాలకు ఉపయోగించుకునే విధంగా దాన్ని వాడుతూ అందులో అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్లు వేసుకునే విధంగా వేసుకుంటారు. ఆ కంప్లీట్ కూడా క్యాండిడేట్ అకౌంట్ లో దాన్ని జమ చేయాలని చెప్పి దానిపైన కూడా మా సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదన్నా కూడా ఎంసీఎంసీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ అండ్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అప్రూవల్ లేని ఏ వీడియోని కూడా నిరాధారాలు అంటే ఆధారాలు లేకుండా వీడియోల్ని ప్రచారం చేయకూడదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కార్యకర్తలతోటి వీడియోలు చేసి అది ప్రజల నాడి అనే విధంగా దాన్ని వారి అఫీషియల్ హ్యాండిల్స్ లో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ క్యాండిడేట్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా నిజంగా చరిత్రలోకి వెళ్లి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చరిత్ర దుబాయ్ శేఖర్ కాడికెళ్ళి మొదలు పెట్టాల్సి వస్తుంది. దుబాయ్ శేఖర్ అనే పేరు ఎవరిది, వారి చరిత్ర ఏంది, వారిపైన ఏ రకమైన కేసులుండే, వారు ఏ రకమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు, వారి పరిస్థితి ముందు ఏ రకంగా ఉండే, ముందు అవి అన్ని పునరాలోచించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా క్యాండిడేట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికి కూడా బాధ్యతతోటి ఏదైతే ఈ రకంగా ప్రచారం చేయకూడదు, అన్ని నామ్స్ ఫాలో కావాలని చెప్పి అధికారంలో ఉన్నాం కాబట్టి బాధ్యతతోటి ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన అధికారులకి అన్ని ఎవిడెన్సెస్ తోటి నేను, అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు ఆధారాలతోటి విత్ ఎవిడెన్సెస్, వీడియో ఎవిడెన్సెస్ అండ్ ప్రింట్ ఎవిడెన్సెస్, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ లింక్ ఎవిడెన్సెస్ తో పాటు ఇవాళ వారికి సమర్పించడం జరిగింది. తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకుంటారన్న ఒక విశ్వాసం, నమ్మకం మాకుంది. గణేష్ గారు, ఎమ్మెల్యే గణేష్